ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట సుమారు 6,900 మందికి కుచ్చుటోపీ పెట్టిన ఫాల్కన్ స్కామ్పై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో దాదాపుగా 6,973 మందికి కుచ్చుటోపీ పెట్టినటువంటి ఫాల్కన్ సంస్థపై అయితే తాజాగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటికే ఈ కేసుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై కూడా 3 కేసులు కూడా నమోదు చేశారు. ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి అరెస్ట్ చేశారు. అయితే ఇదే కేసుపై సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా అయితే ప్రస్తుతం ఈడీ కూడా దీనిపై అయితే కేసు నమోదు చేసింది. కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభించింది. అయితే ఈ కేసులో మొత్తం ఫోన్జీ స్కీమ్ తరహాలో అయితే ఈ స్కామ్ జరిగింది. మొత్తం 1700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడులను పెట్టించి వాళ్ళందరికీ కూడా కుచ్చుటోపీ పెట్టారు ఈ సంస్థ నిర్వాహకులు. మొత్తం తక్కువ మొత్తంలో తక్కువ పెట్టుబడులతో తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయంటూ కూడా ఆశ చూపించి ఆ నిర్వాహకులు అయితే పెట్టుబడిదారులకు కుచ్చుటోపీ పెట్టిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే అది గ్రహించినటువంటి బాధితులు అయితే సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై దాదాపుగా 3 కేసులు నమోదు చేశారు. మొత్తం 318(4), 316(2) అలాగే 61(2) బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారంతో పాటు అలాగే తెలంగాణ డిపాజిటర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం కింద కూడా పోలీసులు కేసు నమోదు చేసి మొత్తం ఈ 19 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. అయితే 19 మందిని నిందితులుగా చేర్చినటువంటి పోలీసులు దర్యాప్తు ప్రారంభించి మొత్తం ఈ కేసులో క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పవన్ కుమార్ ఓదెలా అలాగే డైరెక్టర్ కావ్య నల్లూరితో పాటు అనంత అనే మరొకరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన వారి కోసం అయితే పోలీసులు వివిధ బృందాలను ఏర్పాటు చేసి అయితే గాలిస్తున్నాయి. ఈ క్రమంలోనే దీని ఆధారంగానే ఈడీ కూడా ఈ కేసుపై కేసు నమోదు చేసింది. ఈసీఐఆర్ నమోదు చేసి అయితే మొత్తానికి అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటి వరకు పెట్టుబడి మొత్తం 1700 కోట్ల రూపాయల వరకు కూడా పెట్టుబడి పెట్టించి వీటిలో 850 కోట్ల రూపాయల వరకు కూడా తిరిగి చెల్లించింది ఈ సంస్థ. చెల్లించిన తర్వాత మిగతా 850 కోట్ల రూపాయలను కూడా చెల్లించకుండా బోర్డు తిప్పేసింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కేసు నమోదు చేసిన ఆధారంగా అయితే ఈడీ కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు ప్రారంభిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఒక్కొక్కరి నుంచి కూడా నిర్వాహకులు 25,000 నుంచి అంటే ఈ సంస్థలో పెట్టుబడులు 25,000 నుంచి 9 లక్షల రూపాయల వరకు కూడా పెట్టుబడులు పెట్టినటువంటి పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే 2021 నుంచి కూడా ఈ సంస్థ నిర్వాహకులు మొత్తం పెట్టుబడిదారుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం 45 నుంచి 180 రోజుల్లో వీళ్ళు పెట్టినటువంటి ఈ పెట్టుబడికి అయితే 11% నుంచి 22% వరకు కూడా రిటర్న్స్ వస్తాయంటూ కూడా నమ్మించిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత నెల 15వ తారీఖునైతే ఈ కంపెనీ బోర్డు తిప్పేసింది. అయితే ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో మొత్తం 6,979 మంది అయితే దీంట్లో బాధితులుగా ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మొత్తం ఈ సంస్థకి సంబంధించినటువంటి 25 బ్యాంకు ఖాతాలను కూడా పోలీసులు ఇప్పటికే స్తంభింపజేస్తారు. మొత్తం ఈ 850 కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి మొత్తం 22 కంపెనీలకు కూడా వీటన్నింటినీ కూడా నిధులు మళ్లించినట్టుగా కూడా పోలీసులు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే ఇటు పోలీసులు అటు ఈడీ కూడా కేసు నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా ఈ కేసులో ఈ సంస్థ ఫాల్కన్ సంస్థ ఎండీగా ఉన్నటువంటి అమర్దీప్ కుమార్ సింగ్ అలాగే సిఇఓ ఆర్యన్ సింగ్ అలాగే సిఇఓ యోగేందర్ సింగ్ వీళ్ళంతా కూడా ప్రస్తుతం దుబాయ్ పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే కేసు నమోదు సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేసిన రోజే నమోదు విషయం తెలుసుకున్నటువంటి సంస్థ ఎండీ అయితే ఆ రోజే చార్టర్డ్ ఫ్లైట్ లో దుబాయ్ పారిపోయినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు ప్రధాన నిందితులు కూడా విదేశాలకు పారిపోయారని గుర్తించినటువంటి పోలీసులు అయితే ప్రస్తుతం వీళ్ళందరిపై కూడా లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే ఈ కేసులో అయితే ఇటు ఈడీ కూడా కేసు నమోదు చేస్తుంది. ఎందుకంటే ఈ డబ్బులన్నింటినీ కూడా ఇటు విదేశీ సంస్థలకి దారి మళ్లించడం అలాగే వీళ్ళంతా కూడా విదేశాలకు పారిపోవడం. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరిపై కూడా ఇటు ఫెమా నిబంధన ఉల్లంఘనలతో పాటు అటు మనీ లాండరింగ్ యాక్ట్ కింద అయితే కేసు నమోదు చేసి అయితే ప్రస్తుతం ఈడీ కూడా దర్యాప్తు చేస్తుంది. అయితే మొత్తం ఈ డబ్బు 850 కోట్ల రూపాయలు ఏవైతే కంపెనీలకు నిధులు మళ్లించారో దీనికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీల లెక్క తేల్చడంతో పాటు ఆ సొమ్ము ప్రస్తుతం ఎవరి ఖాతాల్లో ఉంది, దాన్ని దేనికి వినియోగించారు అనే పూర్తి వివరాలపై కూడా ఈడీ దృష్టి సారించిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు యూ.